హలో అండి. గుడ్ మార్నింగ్. నేను మీ బెజవాడ మా ఇంటి పొద్దున్నే తయారైనా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనమాట. వీరుల సంబరాలు అంటారు కదా, అది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. అన్నయ్య వాళ్ళ బాబు చనిపోయాడు, వీరుడు అయ్యారంట. లాస్ట్ టైం కూడా సంబరాలు చేశారు, బట్ ఇంట్లో ఇబ్బంది వల్ల, లేడీస్ ప్రాబ్లం వల్ల మనం వెళ్ళలేదు అన్నమాట. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇంత పొద్దున్నే 7కే. సో నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అమ్మ వాళ్ళకు ఉన్నాయి కానీ ఎందుకో తమ్ముడు పెళ్ళికి చేయలేదు నాన్న, మనకి తెలియదు కూడా. సో ఇవాళ చూద్దాం. నాకు తెలియంది మీకు చూపిస్తున్నా. నాతో పాటు మీరు కూడా సంబరాలకి రండి. అనే వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడి నుంచి అక్క వాళ్ళ ఇంటి దగ్గర దింపేశారు మా ఇంటైనా. అక్కడి నుంచి అక్క నేను వెళ్ళామన్నమాట. అనే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పైన పూజ అయిపోయింది, వాళ్ళే మేళాలతో కిందకు వస్తున్నారు. అండ్ ఇట్లా రెడీ అయ్యే వాళ్ళని నా చిన్నప్పుడైతే గణాచారులు అంటారు, ఇప్పుడు ఏమంటారో తెలియదు, బట్ నేనైతే వాళ్ళని ఇప్పుడు అక్క అని అంటున్నాను. సో మీరు దీన్ని బట్టి అక్క కిందకు వచ్చి ఆ మేళాలకు అలా డాన్స్ వేస్తున్నారు. కానీ చాలా బాగా చేశారండి. నేను ఇలా ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, అంటే అమ్మ నాన్న వాళ్ళ ఇంటి సైడు. తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఆవిడైతే ఎంత చక్కగా డాన్స్ వేస్తున్నారో, ఆవిడ డాన్స్కి నేను ఫీదా. వీళ్ళు పన్నే వాళ్ళు కూడా కిందకు వచ్చారు. ఆవిడ అలా డాన్స్ వేసుకుంటూ ఒకరు కాదు మొత్తం ముగ్గురు వచ్చారు. వాళ్ళు ముందు మేళాలతో వాళ్ళు డాన్స్ వేస్తుంటే వెనకాల అన్నయ్య వాళ్ళు నిదానంగా స్టార్ట్ అయ్యారు. మా చెల్లెళ్ళు ఈసారి మా అన్నయ్య గట్టిగా, పోయినసారి ఎవరు వెళ్ళలేదు ఆడపిల్లలు, ఏదో ఒక ఇబ్బంది వల్ల. ఈసారి గట్టిగా ఆడపిల్లలతోనే సంబరం జరగాలని మా అన్నయ్య చెప్పారనమాట. సో అందుకని అందరం ఆడపిల్లలే ఉన్నాం చుట్టూతా. అదిగో చెప్పాను కదా ముగ్గురు ఉన్నారని చెప్పి, ఆవిడ దిష్టి తీస్తున్నారు. అండ్ ఈవిడ తర్వాత ఇంకొకళ్ళు డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు తెలియనిది ఏదైనా తప్పుగా చెప్తే మాత్రం ప్లీజ్ తీసుకోకండి. సారీ అనమాట. మనకి దీని గురించి ఏం తెలియదు, నేను చూసింది నేను మీకు చెప్తున్నాను అంతే. ఆవిడైతే డాన్స్ చేయడం అక్కడితో ఆపేశారు. ఎవరు వచ్చారో చూద్దాం. భవానక్క మీకు తెలుసు, చెల్లి, పెద్దనాన్న, అన్నయ్య, వదిన. అన్నయ్య వాళ్ళకి ఫస్ట్ ముగ్గురు పిల్లలు అయితే, ఇప్పుడు చనిపోయిన బాబు 14 or 15లో చనిపోయినట్టున్నారు, నాకు అంత గుర్తులేదు. అండ్ తర్వాత మళ్ళీ పాప అండ్ బాబు అనమాట. వాడే ఆ బుడ్డోడు గురించి మీకు తర్వాత చెప్తాను. అన్నయ్య, వదిన అండ్ వెనకాల మా మరిది. అండ్ ఈ బుడ్డది సాంబ్రాణి, పువ్వులు, పళ్ళు, వీటి మీద జరిగింది పూజ అంతా. ఇంకొక ఆయన డాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. గొంతు అస్సలు బాగాలేదు, గట్టిగా అరిచి చెప్పడానికి. నేను అన్ని కూలింగ్ వాటర్ తాగి ఉన్నది కూడా పోయిందనమాట. కాబట్టి ఈ గొంతుతోనే అడ్జస్ట్ అవ్వండి. అండ్ అన్నయ్య వాళ్ళు సందు దగ్గర అలా చేశారు. అలాగే కనిపించిన ప్రతి గుడి దగ్గర పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి అండ్ హారతి అయితే వెలిగించారు. మూడో ఆవిడ డాన్స్ వేస్తున్నారు. కబేళా సెంటర్ దగ్గర నుంచి అమ్మవారి గుడి దాకా సంబరం నడుచుకుంటూనే వెళ్ళామన్నమాట. చెప్పాను కదా, కనిపించిన ప్రతి గుడి దగ్గర అన్నయ్య వాళ్ళు అయితే అలా పూజ అయితే చేశారు. అన్నయ్య వాళ్ళ రెండో పాపకి పూనకం వచ్చింది, అందుకని చెప్పి సాంబ్రాణి వేసి ఆవిడ అక్క నీళ్లు జల్లి ఏదో చెప్తున్నారనమాట. పాప అది మంచి కబడ్డీ ప్లేయర్ అనమాట అన్నయ్య వాళ్ళ పాప. అండ్ గుడి బ్రాహ్మణ వీధిలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి. 1 టౌన్. నేను దసరాకి అండ్ దీపావళికి ఇట్లా శ్రీరామనవమికి హడావిడిగా ఉంటుందని తెలుసు, కానీ శివరాత్రి ముందు ఇంత హడావిడిని ఏ సంబరం ఎవరిదో తెలియట్లేదు. అసలు బ్రాహ్మణ వీధంతా అసలు మేళతాళాలతో సంబరాలతో, బాబోయ్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను విజయవాడలో. చూసారా విఐపి గార్డెన్, మేము మోడర్న్ గెస్ట్ హౌస్ దగ్గర ఎక్కడా ఖాళీ లేదు, అందరూ కూడా అదే సంబరాల్లో ఉన్నారు. అండ్ మా పక్కన పూజ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నారు. పూజకి ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తున్నాను. అండ్ నేను లాస్ట్ వీడియో పెట్టాను, శరభ వీర శరభ అని, తుమ్మలపల్లిక నక్షత్రం పక్కన టెంపుల్. అందరూ అదే మంత్రం జపిస్తున్నారు అనమాట. అక్కడ శరభ వీర శరభ అనేది మొత్తం మారు మోగిపోతుంది. అండ్ అన్నయ్య వాళ్ళని, అదే మా బాబు ఫోటోని అక్కడ కృష్ణానదిలో పాలు, పెరుగు, తేనె, పన్నీరు, పసుపు, కుంకుమ, చందనం, విభూది ఇలా అన్నిటితో బాబునే ఫోటోనే కాకుండా మొత్తం అందరికీ స్నానం చేయించారు ఆవిడ. అండ్ కృష్ణానదిలో కూడా మునకేయించారు అనమాట. సో అదంతా అక్కడ వీడియో చూడండి. అండ్ నేను చెప్పాను కదా, శరభ వీర శరభ వీరబాబు స్వామి గుడి. నిజంగా అండి, ఏ పుట్లో ఏ పాము ఉందో అంటారు కదా, అలానే ఒక్కసారి ఒక 41 days మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి ఈ శరభ వీర శరభ మూల మంత్రం చెప్తే మనం అనుకున్నది నెరవేరకుండా ఉన్న భక్తులైతే ఎవరు లేరంట. ముఖ్యంగా పిల్లల కోసం ఎక్కువ వెళ్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ రూపంలో ఉంటారు అక్కడ. ఒక్కసారి మనకి వెళ్ళి మన 24 గంటల్లో మనకి రోజులో ఒక అరగంట మనం కుదుర్చుకోవడం మన కోసం, అది కూడా
పెద్ద ఇదేం కాదు, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మేమైతే స్టార్ట్ చేస్తున్నాం శివరాత్రి వెళ్ళిన తర్వాత నుంచి. అందుకని నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. అందరూ ఆర్థికంగా చాలా ఇదిగా ఉన్నారు, ఆరోగ్యంగా చాలా ఇదిగా ఉన్నారు. సో అందరం బాగుండాలి కాబట్టి, అలా అని ఆ గుడి వద్దు ఈ గుడి వద్దు అని చెప్పట్లేదు, ఈ గుడికి కూడా వెళ్ళండి అని చెప్తున్నాను అంతే. పక్కన అంటే అబ్బాయిలు అయితే వీరులు అవుతారంట, అమ్మాయిలు అయితే పేరెంట్ వాళ్ళు అవుతారంట. అక్కడ పేరెంట్ వాళ్ళు అనమాట. ఆవిడకి కూడా సేమ్ ఇలానే స్నానం చేస్తున్నారు అన్నిటితో, పాలు పెరుగు పసుపు కుంకుమ ఇలా అనమాట. ఆడవాళ్ళందరూ వచ్చారు. అబ్బా ఒకళ్ళు కాదండి, ఏది వీడియో తీయాలో ఏది చూడాలో ఏది చేయాలో అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, నాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఎక్కడ చూసినా జనాలే. శివరాత్రి అప్పుడు చూశాను నేను అట్లా అక్కడ ఘాట్ దగ్గర జనాలు, మళ్ళీ శివరాత్రి ముందు రోజు కూడా ఇలా ఉంటారని నాకు తెలీదు. అండ్ వీరులకి ఒక పేరెంట్ వాళ్ళకేమో చాటలు కూడా పంచుతున్నారు. ఇదొక పేరెంట్ వాళ్ళు అనమాట. వీడియో తీసుకుంటానంటే ఓకే అన్నారు వాళ్ళు, తీసుకున్నాను. అండ్ ఇందులో ఏదో ఉంది, నాకు అది అర్థం కాలేదు. పూజకి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు, పువ్వులతో మొత్తం అంతా డెకరేషన్, ప్రతి వాళ్ళు అలాగే పువ్వులు పళ్ళతోనే సంబరం అయితే చేస్తున్నారు చక్కగా. ఇదంతా అక్కడ మందొక్కటే కాకుండా అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ కూడా నేను లాస్ట్ టైం గుళ్ళో చెప్పాను కదా, బొంగరాలు చాక్లెట్లు గోళీలు ఇస్తారని. సో ఇక్కడ కూడా పిల్లలందరికీ అవే పంచుతున్నారు. పేరెంట్ వాళ్ళకైతే చాటలో ఇవన్నీ వేసి పంచుతున్నారు, గాజులు కూడా వేసి. అండ్ పూజకైతే స్టార్ట్ చేసేసారు మొత్తం. అబ్బా గొంతు, పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు, పువ్వులే మొత్తం అంతా. మనకి అన్నయ్య అయితే దీపారాధన ఇలాంటివి ఉంటాయి కదా పూజ అనగానే, అవైతే స్టార్ట్ చేస్తారు. ఈ అక్కెందుకు బాగా నచ్చేసిందండి, నిండు ముత్తైదులా ఉంది. ఆవిడ పక్కన పూజ చేస్తున్నారనమాట, పేరెంట్ వాళ్ళది. నాకైతే బాగా నచ్చి వెళ్ళి మాట్లాడాను. అంటే ఇప్పుడున్న రోజుల్లో గాజులు వేసుకోవాలన్నా ఏదో వీడియోలకి వేసుకుంటున్నారు కానీ మిగతా టైంలో నాకు ఎవరు కనబడట్లేదు. ఆవిడ ఎందుకో చాలా నిండుగా కనిపించింది అక్కడ. అండ్ కొబ్బరికాయలు, సాంబ్రాణి, బట్టలు. ఈ బట్టలు వేరే ఎవరైనా పిల్లలకి ఇస్తారంట. అన్నయ్య వాళ్ళ బుడ్డోడు వాడైతే ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడో. వాళ్ళ టీవీలో కనిపించడమే నేను రియల్గా కనిపించింది ఈరోజే అనమాట. అందుకని వాడు బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు, నువ్వు మా టీవీలో కనిపిస్తావు అని. చెప్పాను కదా అక్క నాకు బాగా నచ్చింది, వీడియో తీసుకుంటానని అడిగితే ఓకే అని చెప్పింది. నేను ఆవిడకి నచ్చిందంటే ఆవిడ నాకు దృష్టి తీసి బొట్టు పెడుతున్నారు అనమాట. అందరూ వీళ్ళే పూజ చేస్తున్నారు. ఈవిడ మనకి మార్నింగ్ ఫస్ట్లో డ్యాన్స్ చేసిన ఆవిడ అక్కడికి వచ్చారు మళ్ళీ మనకి. అంటే అన్ని సంబరాలు కదా, మొత్తం వీళ్ళ చేతుల మీద నడుస్తుంది అంతా. అండ్ వడిగంటి బియ్యం కూడా ఇవ్వాలంట మనకి. ఫస్ట్ వాళ్ళు బియ్యం ఇస్తారు, అందులో కొంచెం పువ్వులును ఏదన్నా మనకు తోచింది 11 రూపాయలు అట్లా అది ఇస్తే, అది కూడా వేరే పిల్లలకి ఇస్తారంట. అన్నయ్య వాళ్ళు ఇక్కడ పిల్లలకి అయితే పంచి పెడుతున్నారు అవన్నీ. ఈవిడ మా అందరికీ దిష్టి తీసి బొట్టు పెడుతున్నారు. అంటే నేను వీళ్ళని కూడా ఇంత దగ్గరగా ఫస్ట్ టైం చూడడం, వీళ్ళతో మాట్లాడడం ఇదంతా. ఈ అక్క వాళ్ళ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా మా పూజ అయిపోయింది. సాంబ్రాణి వేస్తున్నారు. చెల్లి వాళ్ళ బాబు చిన్న బుడ్డోడు వాడు. అండ్ సాంబ్రాణి వేసేసారు. తర్వాత హారతి అప్పుడే ఇవ్వలేదు. అన్నయ్య వాళ్ళకి ఇలా మళ్ళీ పూలు పళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరికాయలో కర్పూరం పెట్టి, అది మామూలుగా ఇలా హారతిలా ఇచ్చి అన్నయ్యని వెళ్ళి వాటర్లో కలిపిరమ్మన్నారు. సో అన్నయ్య మళ్ళీ ఇవన్నీ తీసుకొని అన్నయ్య వదిన వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి మళ్ళీ కృష్ణానదికి వెళ్ళారు. మనం నడిచాను చెప్పాను కదా, కబేళా సెంటర్ నుంచి అమ్మవారి గుడి దాకా నడిచేసరికి మనకి కాలు నొప్పి వచ్చింది అనమాట. మన కాలు బాగాలేదు కదా, ఇంకా మళ్ళీ మనం దిగలేదు. అన్నయ్య వాళ్ళే వెళ్ళారు, మేమందరం అక్కడే ఉన్నాం. సరే అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఈలోపు మీకు మిగతా వాళ్ళందరినీ చూపిద్దామని ఈ వీడియో తీశాను. రెండో అన్నయ్య కాదు, మా మూడో అన్నయ్య. రెండో అన్నయ్య రాలేదు, మా మూడో అన్నయ్య నాగేంద్ర అన్నయ్య. అండ్ ఇక్కడ మళ్ళీ అన్నయ్య అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చారనమాట. ఆ వాటర్ మొత్తం ఆవిడ చుట్టూ చల్లి ఫైనల్గా హారతి అయితే ఇచ్చారు. హారతి తీసుకున్నాము అందరం. మధ్యలో మా పెద్దన్నయ్య కూడా వచ్చినట్టున్నారు. ఇలా గుడి గురించి చెప్పడం వల్ల మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇక్కడ పేరెంట్ వాళ్ళ పూజ నడుస్తుంది. అంతా అయిపోయింది మాది. మేమైతే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటి దగ్గర కూడా పూజ ఉంటుందంట మళ్ళీ వచ్చిన తర్వాత. సో ఇక అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరాం. మా వదినలు, మా పిన్ని అండ్ మా బావగారు, మా పెదనాన్న, మా చెల్లెళ్ళు, వీళ్ళే అందరం. మేమే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నాం. అన్నయ్య వాళ్ళు కూడా కృష్ణానది దగ్గర వచ్చారు. అందలా మా ఊరి యొక్క చెల్లెళ్ళ సమ్మక్కలు సారక్కలు అనమాట వీళ్ళంతా. ఫంక్షన్కి అందరం కలిస్తే గోల. ఆ వెనకాల ఉన్నాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, మేనల్లుడు అనమాట. మళ్ళీ సేమ్ పూజ సంబరంతోనే తీసుకెళ్తున్నారు. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాం కానీ వెళ్ళేటప్పుడు కాళ్ళు అంటుకుపోతున్నాయి చెప్పులు లేకుండా. మ్యాక్సిమం అందరం ఆటోలు ఎక్కేసాం. ఫస్ట్ నేనైతే నడవలేకపోయాను. అండ్ ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత పసుపు కుంకుమ వేశారు. అండ్ పైనుంచి ఈలోపు పసుపు ఎరుపు అన్నం ముద్దలు తీసుకొచ్చారు, వాటితో దిష్టిలు తీశారు నిమ్మకాయలతో కొబ్బరికాయలతో. అదిగోండి ఫస్ట్ కాళ్ళు కడిగిన తర్వాత దిష్టిలు తీయడం స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళే పైకి వెళ్ళిన తర్వాత పొంగల్ అన్నీ కూడా వాళ్ళతోనే చేయించారు.
దీనికి రీజన్ నాకు తెలీదు. మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఏంటి అన్నది. అంటే మా ఇంటి సంబరాలు మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసిందే చెప్తున్నా. ఇందులో ఏదన్నా తప్పుగా చెప్పుంటే క్షమించండి. అన్ని ముద్దలు తీసేసిన తర్వాత ఫైనల్గా గుమ్మడికాయ మీద అన్నయ్య వాళ్ళకి కర్పూరం పెట్టి దిష్టి తీస్తున్నారనమాట. అన్నయ్య వాళ్ళ బుడ్డోడు. మీ ఇంట్లో కూడా ఇలా ఎవరికైనా వీర్లు అవ్వడం, వీర్లు సంబరాలు జరగడం ఏమన్నా ఉందా? ఉంటే మీరు కూడా ఇదే స్టైల్లో చేస్తారా? లేదంటే ఇదే పద్ధతిలో చేస్తారా అని నా అర్థం. అండ్ గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత ఉన్న పసుపు, కుంకుమ అక్కడికి తీసుకెళ్ళింది కూడా మొత్తం ఇక్కడే బయటే వేసేసారు ఆవిడ. ఇక్కడి నుంచి అన్నయ్య వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్నానాలు చేసి, మళ్ళీ పొంగల్ వండి, మళ్ళీ పూజ చేశారు. మొత్తం అన్నయ్య వాళ్ళది 3 అంతస్తులు అనమాట. మనం నడిచి ఎక్కలేదు, నా వల్ల కాలేదని చెప్పి అందరూ వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారు. మనం ఈవినింగ్ వెళ్ళాము. ఈలోపు చుట్టాలందరం కింద గ్యాదర్ అవుతాం కదా. అదిగో భవనక్క తెలుసుగా, నా వీడియోలో ఉంటుంది. వాళ్ళ అమ్మ పెద్దమ్మ అనమాట. అమ్మో ఎండ కనిపించట్లేదు కానీ భయంకరంగా ఉంటుందండి బయట. అన్నయ్య చల్లగా ఐస్ క్రీములు తెప్పించాడు. అవి కూడా 2-3 వేసాం. అందుకే ముక్కులు పట్టేసినాయి అనమాట. భోజనాలు సంబరాలు, వీరుల సంబరాలు అంటే నాన్ వెజ్ అనుకుంటారు. బట్ ఇక్కడ అంతా ప్యూర్ వెజ్ ఉంది భోజనాల్లో. నాకు తెలిసి నాన్న వాళ్ళ తరపు అయితే పెళ్ళికి ముందు చేసే సంబరాల్లో నాన్ వెజ్ పక్కా. ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు వెజ్జే పెట్టారు. వంటలు చాలా చాలా బాగున్నాయి. చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ముందు బాగుంటేనే కదా. వాటర్ అయితే ఫుల్ తాగేసామండి. భోజనాలు స్టార్ట్ చేసేసాం. మార్నింగ్ ఎవరు టిఫిన్ చేయాలి, వెంటనే వెళ్ళిపోయాం కదా ఎర్లీ మార్నింగే. సో భోజనాలు త్వరగా స్టార్ట్ అయిపోయినాయి. భవనక్క మనం వీడియోలు తీసుకుంటున్నాం. మాకు చక్కెర పొంగల్ చాలా తక్కువ వేసారన్నయ్య, నీకు అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నాను అనమాట. మా వదిన ఈవిడ ఎట్లా అంటే మన సంక్రాంతికి వస్తున్న వాళ్ళు ఐశ్వర్య రాజేష్ టైప్ అనమాట. ప్రతిదానికి బా 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 అంటూ ఉంటుంది వాళ్ళ అబ్బాయి. మా అల్లుడు నాకు ఒక ఐస్ క్రీమ్ తెచ్చాడు. అండ్ మా చెల్లి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మా పెద్ద వదిన అనమాట. మేమందరం కలిసి కూర్చున్నామంటే మామూలు కూడా అదేంటోనండి, అమ్మగారింట్లోనైనా అత్తగారింట్లోనైనా మాదే నోరేసుకొని పడిపోతాం అందరి మీద. మా చిన్నాన్న మేము అందరం కలిసి ఇక్కడి నుంచి కొన్ని చిలి పనులు చేసాం. అయ్యేంటో దాని తర్వాత పడితే ఎక్కడెక్కడికి వెళ్ళాము. మా రాత్రి 7ంటికి మళ్ళీ ఇంటికి వచ్చాం అనమాట. అన్నయ్య వాళ్ళ ఇంట్లో తేలాం. మా వదిన 7ంటికి టీ పెట్టిస్తుంది. ఆడపడుచులకి ఇప్పుడా టీ పెట్టించేదని చెప్పి మా వదిన్ని గట్టిగా వేసుకుంటున్నాం అనమాట. అందరం కలిసి ఆ అన్నయ్య వాళ్ళ ఇల్లు అది. అండ్ మార్నింగ్ మీకు పూజ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంట్లో చేస్తున్న పూజ అంతా పైన అలా చేశారు. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఒకసారి చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ మేము ఇందాక వచ్చినప్పుడు మళ్ళీ చేశారనమాట. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సంబరాలు అయిపోయినాయి. మధ్యలో ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఎవరైనా కలిసాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.